బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరి బంధువైనటువంటి ఈ పెద్ద మనిషి 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా అటు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. 24లో ఎప్పుడైతే వైసీపీ అధికారానికి దూరమైందో అంతకు ముందు నుంచి కూడా కాసింత అసంతృప్తివాదిగానే ముద్రపడింది. ఈయన అనూహ్యంగా ఊహించని విధంగా జనసేన పార్టీలోకి వెళ్ళారు. ఆ జనసేన పార్టీలోకి వెళ్ళారు కానీ అక్కడ ఒక కార్యకర్తగా దక్కిన గుర్తింపు కూడా ఈయనకు దక్కకుండా వచ్చింది. చివరికి తాను 5 సార్లు ఎమ్మెల్యే అయిన ఒంగోలులో కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఒక ఫ్లెక్స్ కట్టించుకునే పరిస్థితి కూడా లేకపోయింది అధికార కూటమి పార్టీలో ఉన్నా కూడా. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అండ్ లేటెస్ట్గా ఫస్ట్ టైం జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇంట్రెస్టింగ్గా తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వస్తున్న కథనాలు ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఒంగోలు బేస్ రాజకీయం చేసుకుంటూ వచ్చారు కదా, ఇక నుంచి తనను ఒంగోలు నుంచి దర్శికి షిఫ్ట్ చేయాలి. సో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి దర్శి నియోజకవర్గం ఇవ్వాలి అని టీడీపీ సూత్రప్రాయంగా నిర్ణయించిందని, సో ఆ దర్శి నుంచి జనసేన అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయబోతున్నారని, ఆ మేరకు గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి అటు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారికి సూచనలు వచ్చాయి అని. సో దాదాపు దర్శి టికెట్ జనసేన నుండి బాలినేని పోటీ చేయబోతున్నారన్నది తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వెలువడుతున్నటువంటి కథనాలు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొన్న 24 ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచిన 11 సీట్లలో దర్శి కూడా ఒకటి. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారే జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు వైసీపీ నుంచి. ఇప్పుడు ఆ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోటిపాటి లక్ష్మి గారి మీద వ్యతిరేకత కూడా ఉంది టీడీపీ వర్గాల్లోనే అని చెప్పి ఆ టీడీపీ మీడియానే రాసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకని ఎటు పొత్తులో భాగంగా జనసేన కూడా ఇవ్వాలి కాబట్టి మరి ఇప్పుడే ఫిక్స్ అయిపోయినట్లున్నారు వచ్చే ఎన్నికలు కూడా కలిసి పోటీ చేయాలని. సరేలేండి, అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫిక్స్ అయిపోయారు కదా, ఇంక వాళ్ళ క్యాడర్తో పని ఏముంది వాళ్ళకు. సో దర్శి జనసేనకు, అక్కడ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇక నుండి బాలినేని రాజకీయం దర్శి చుట్టూ చేయబోతున్నారు అని ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి నిజంగానే దర్శికి వెళ్ళి పోటీ చేస్తారా? సో ఇప్పుడు టీడీపీ మీడియాలోకి వస్తున్నటువంటి వార్తలు నిజమవుతాయా? తెలియదు, చూడాలి.